కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. 500 సంవత్సరాల హిందువుల యొక్క నిరీక్షణ 22 జనవరి 2024లో సాకారమైంది. సుమారుగా 8-9 తరాలు రామాలయం కోసం అని చెప్పేసి పోరాటం ఆయా సందర్భాల్లో చేస్తూనే ఉన్నారు. కానీ నేటికి కల ఫలించింది. ఇంత భవ్యమైన దివ్యమైన అద్భుతమైన భారతీయులంతా కూడా ముఖ్యంగా హిందువులు తలెత్తుకొని నిలుచుకునేటటువంటి గొప్ప రామాలయము నిర్మించబడ్డం మనందరికీ సంతోషం. ముఖ్యంగా ఈ రామాలయము మన జీవితకాలంలో నిర్మించబడము కట్టబడము మనందరి పూర్వజన్మ సుకృతం. మన తాతలు తండ్రులకు వారి తండ్రులకు లేని అవకాశం మనకు లభించింది. కాబట్టి మనమంతా సంతోషించాలి. నిజంగా మన జీవితకాలంలో నిజమైన దీపావళి సంభవించింది. అయితే ఈ భవ్యమైన దివ్యమైన రామాలయము అయోధ్యలోది మనందరికీ తెలుసు. ఈ దేవాలయానికి మూల విరాట్ రామ్లల్లా బాలరాముడి యొక్క విగ్రహము 51 అంగుళాల కృష్ణశిల. ఇది నల్లరాతి శిల అని చాలామంది అనుకుంటారు. కానీ ఇది నల్లరాతి శిల కాదు, డార్క్ బ్లూ నీలపు శిల. ఈ శిలకు నల్లటి రూపం ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి మీడియా అడిగితే దానికి గల కారణాలను ఆ శిల్పి చెప్పడం జరిగింది. ఈ వీడియోలో నేను ఈ గొప్పదైన రాముని యొక్క విగ్రహాన్ని చెక్కినటువంటి గొప్ప వ్యక్తి యొక్క చరిత్రను మీతో డిస్కస్ చేద్దామని చెప్పేసి మీతో ముందుకు రావడము జరిగింది. మైసూర్కు చెందిన అరుణ్ యోగి రాజ్ ఈ విగ్రహాన్ని చెక్కడం జరిగింది. దీనికి సుమారుగా 7 నెలల పాటు సమయం తీసుకున్నది. వీరు 200 సంవత్సరాల నుంచి శిల్పులుగా అనేక సేవలు అందిస్తూనే ఉన్నారు. భారతదేశంలో మైసూర్ మహారాజుల నుండి నేటి వరకు సుమారుగా 6 తరాలకు చెందినవాడు మన కథానాయకుడు. ఇతని యొక్క గొప్ప విషయాన్ని నేను మీతో డిస్కస్ చేయాలి. ముఖ్యంగా కాలంలో కుల వృత్తులు ఎవరూ చేయడం లేదు. పౌరోహిత్యంతో మొదలుపెట్టుకుంటే వ్యాపారస్తులు కానీ శిల్పులు కానీ వడ్రంగి కానీ మరి ఏ కుల వృత్తి కూడా చేయడం లేదు. చదువుకుని ఇంజనీర్ కావాలి, వీలైతే అమెరికాకు పోవాలి, కాకపోతే ఇండియాలోనన్నా డబ్బు సంపాదించాలి, వైట్ కలర్ జాబ్ చేయాలి, ఓ ఫ్లాట్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి. 100కో కోటికో ఒక్కరు ఉంటారు మన కథానాయకుడు లాంటివారు. ఇతడు MBA చేసి కొంతకాలం సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేసిన పిమ్మట తనకు ఈ వృత్తి సాఫ్ట్వేర్ వృత్తి రుచించడం లేదని, తాను న్యాయం చేయలేకపోతున్నానని తన పూర్వీకుల యొక్క వృత్తి అయినటువంటి శిల్పకళని చేపడతాను అని చెప్పేసి తండ్రికి చెప్పడం జరిగింది. తండ్రి పేరు యోగి ఆదిత్యరాజ్. కర్ణాటకలో తన పేరు తర్వాత తండ్రి పేరును తగిలించుకోవడం మనందరికీ తెలుసు. అయితే తండ్రి మొదట ఒప్పుకోలేదట. బాబు, నువ్వు హాయిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నావు, పెద్ద ఎత్తున డబ్బు సంపాదిస్తున్నావు, ఈ శిల్పకళ ఎందుకు, దీనికి గౌరవం లేదు, గుర్తింపు లేదు, ఆదరణ లేదు అని చెప్పడం జరిగిందట. కానీ లేదు, నేను తప్పనిసరిగా ఇదే వృత్తిని చేపడతాను అని చెప్పేసి అరుణ్ చెప్పడం వల్ల తండ్రి సరే నీ ఇష్టమో, ఒక వారం రోజులు ఆలోచన చెయ్యి, అటు పిమ్మట కూడా నీకు నచ్చితే ఆ వృత్తి చేపడదు కాదని చెప్పడం జరిగింది. వారం రోజుల తర్వాత వచ్చి అరుణ్, నాన్నగారు నేను ఇదే వృత్తిని చేపడతాను అని చెప్పడంతో తండ్రి సరే ఈ కులవృత్తి చేయడం మనందరి అదృష్టం, చాలా గొప్పది. ఎందుకంటే ఈ భారతదేశం యొక్క నాగరికత సంస్కృతి శిల్పకళ ద్వారానే ప్రపంచానికి తెలియజేయబడుతూ ఉంది. కాబట్టి ఇటు గొప్ప శిల్పకళను నువ్వు వృత్తిగా చేపట్టడం నాకు అందరికీ సంతోషం. కానీ ఒక్కటి, నువ్వు ఎప్పుడు కూడా ఈ శిల్పకళ వృత్తిని లాభసాటి వ్యాపారంగా చేయవద్దు. ముఖ్యంగా విగ్రహాలు అమ్మవద్దు, కొనవద్దు. వేరే వాళ్ళు తయారు చేసి నీ పేరుతో అమ్ముకుంటారు కొంతమంది, అలాంటి పని చేయవద్దు. కేవలం నీకు జీవితానికి ఆహారం కావాల్సిన నిత్యావసర వస్తువులకు కావాల్సినంత మాత్రమే డబ్బు తీసుకో, వ్యాపార దృష్టితో ఈ పని చేయవద్దు అని చెప్పడంతో నిజంగానే మన కథానాయకుడు ఆ వృత్తిలో చేపట్టాడు 2008లో. అంతకుముందు ఈ భవ్యమైన రామలల్లా 51 అంగుళాల విగ్రహము చెక్కకముందు 15 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మైసూర్లో చెక్కడం జరిగింది. మైసూర్లో స్థాపించారు. అట్లాగే ఢిల్లీలో 21 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చెక్కారు. అట్లాగే
సుభాష్ చంద్రబోస్ యొక్క విగ్రహాన్ని 12 అడుగులది చెక్కడం జరిగింది. అట్లాగే కేదార్నాథ్లో 12 అడుగుల శంకరాచార్య విగ్రహాన్ని కూడా మన కథానాయకుడే చెక్కడం జరిగింది. అయితే ఈ రామ్లల్లా యొక్క విగ్రహం యొక్క గొప్పతనాన్ని తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి యోగి మాటల్లోనే. ఈ విగ్రహము శ్రీకృష్ణ శిల అన్న నల్లరాతి శిల చేత చెక్కబడింది. చూడడానికి నల్లగా ఉంటుంది కానీ నిజంగా అది బ్లూ కలర్. అయితే ఇది కఠినమైన శిల. ఈ శిల చెక్కడానికి చాలా బలం కావాలి. సుమారుగా నేను చెప్పినట్టుగా 7 నెలల పాటు సమయం తీసుకుంది. ఈ విగ్రహం యొక్క గొప్పతనాన్ని మనమందరం తెలుసుకోవాలి. అదేంటంటే ఇది యాసిడ్ పోసినా పాడు కాదు, నీటి చేత కానీ అగ్ని చేత కానీ మెల్ట్ కాదు, అట్లాగే పొల్యూషన్కి కూడా గురి కాదు. నేను ఇంతకుముందే చెప్పాను, యాసిడ్ పోసినా కానీ ఆ విగ్రహానికి ఏం కాదు. అంతకంటే ఎక్కువ 650 డిగ్రీల నుంచి 750 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఆ విగ్రహము మెల్ట్ కాదు. అంటే 250 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద కూడా ఈ విగ్రహం మెల్ట్ కాదు. ఆ విధంగా ఆ విగ్రహాన్ని రూపొందించడం జరిగింది. ఇక నీలపు శిల ఏ విధంగా నల్లగా మారుతుంది అంటే కొబ్బరి నూనెను తాపడం చేస్తారు. కొబ్బరితో కూడా ఆ విగ్రహాన్ని తాపడం చేస్తారు. చెక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా చెక్కాలి. అందరి వల్ల ఏది కాదు. బాలరాముని యొక్క విగ్రహము ఎంతో ధీరోదాత్తంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుంది. ఎడమ చేత్తో విల్లు, కుడి చేత్తో బాణము ఉంటుంది రామ్లల్లాకు. ఇక ముందు ఆ దేవాలయాన్ని బాలక్రామ్ మందిర్గా పిలుస్తారు. అట్లాగే ఈ విగ్రహం యొక్క గొప్పదనమే కాకుండా దేవాలయం కూడా చాలా గొప్పది. 61 మీటర్ల ఎత్తు, 250 అడుగుల వెడల్పు, 350 అడుగుల పొడవుతో ఈ భవ్యమైన రామాలయాన్ని నిర్మించారు. పూర్తిగా ఇనుమును అసలే వాడలేదు. పూర్తిగా సున్నపురాయి, సున్నముతో నిర్మించబడింది ఈ దేవాలయం. భూకంపాలకు, తుఫాన్లకు గురి కాకుండా సుమారుగా 65 అడుగుల కాంక్రీట్ దిమ్మను వేసి దానిపైన రామాలయాన్ని కట్టడం జరిగింది. ఇది 1000 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఉంటుంది అని చెప్పేసి రామ మందిర్ చెక్కు చెదరకుండా ఉంటుంది అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ పేర్కొనడము జరిగింది. అయోధ్యలోని భవ్యమైన రామాలయాన్ని ఉత్తర భారత శైలి అయిన నాగర శైలిలో నిర్మించడము జరిగింది. సౌత్లో ద్రవిడ శైలి, అట్లాగే మధ్యలో అంటే ఒరిస్సా లాంటి ప్రాంతంలో సాఖ్య అన్న శైలిలో నిర్మించడం జరుగుతుంది. కానీ పూర్తిగా ఉత్తర భారత నాగర శైలిలో కాకుండా ద్రవిడ శైలిని కూడా ఈ రామాలయ నిర్మాణంలో ఉపయోగించారు. దాన్ని నిర్మించడము జరిగింది. ఒక్క విషయము మీతో తప్పనిసరిగా డిస్కస్ చేయాలి. భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కొన్ని వేల దేవాలయాలు అద్భుతమైన శిల్పకళ, చిత్రకళ, అట్లాగే ఆర్కిటెక్చర్తో నిర్మించబడ్డాయి. వాటిలో 99% దేవాలయాలు ధ్వంసము కాబడ్డాయి, మనందరికీ తెలుసు. అయితే ఇప్పటికీ మిగిలి ఉన్న దేవాలయాల్లో అద్భుతమైన శిల్పకళ ఉంది. ఉదాహరణకు మీరు సౌత్ తీసుకోండి. కర్ణాటకలో హోయసల, హలేబీడు, శ్రావణబెళగొళ, అట్లాగే మహారాష్ట్రలో ఎల్లోరా ఎంతో అద్భుతమైన దేవాలయం అండి. 22 దేవాలయాలు, హిందూ మత దేవాలయాలు, బౌద్ధ దేవాలయాలు, జైన దేవాలయాలు అన్నీ కలిపి ఒకటే ప్రాంగణంలో ఉంటాయి. వీళ్ళు మనకు సెక్యులరిజం గురించి చెప్తారు. సెక్యులరిజం అన్న మాట పుట్టకముందే భారతదేశంలో ఎల్లోరాలో ఈ దేవాలయాలు నిర్మించబడ్డాయి. మోనోలిథిక్ స్టోన్ అండి, కైలాసనాథ టెంపుల్ అంటారు. 3 అంతస్తుల దేవాలయం. ఒక ఫ్లోర్లో రామాయణము, మరొక ఫ్లోర్లో మహాభారతము, మరొక ఫ్లోర్లో శివపురాణము. అద్భుతమైన శిల్పాలు చెక్కబడ్డాయి. అయితే ఔరంగజేబ్ వీటన్నిటిని ధ్వంసం చేయాలి అని ఆదేశిస్తే ఎల్లోరా దేవాలయ పురోహితులంతా కాళ్ళు పట్టుకుని, అయ్యా మొత్తం దేవాలయం ధ్వంసం చేయకండి, ప్రతి విగ్రహాన్ని ఏదో ఒకటి మేము భగ్నం చేస్తామని చెప్పేసి ఒక ఏలో కాలో ముక్కో చెవో
అన్నిటినీ భగ్నం చేశారు. ఇప్పటికి కూడా అద్భుతమైన దేవాలయం. కానీ మన యొక్క చరిత్ర, సంస్కృతి, నాగరికత, శిల్పకళ, చిత్రకళను చెప్పడానికి మన చరిత్రకారులకు, రాజకీయ నాయకులకు, పాలకులకు, మేధావులకు మనస్కరించడం లేదు. అది మన కర్మ. సరే, ఇప్పుడైనా కళ సాకారమైనందుకు సంతోషిద్దాం. ఇక కమింగ్ టు ద పాయింట్, చాలా అరుదుగా ఈ శిల్పులు తమ యొక్క కులవృత్తిని కొనసాగిస్తూ ఉన్నారు. వీరి సంఖ్య 1000 కంటే మించదు నా ఉద్దేశంలో. కానీ వీరు పడ్డ శ్రమకు, కష్టానికి తగిన గౌరవం రావాలి, గుర్తింపు రావాలి. ప్రభుత్వం ప్రోత్సహించాలి, వీరికి నగదు బహుమానాలను ఇవ్వాలి. అప్పుడే మన కళను మనం కాపాడుకున్న వారము అవుతాము. పనికిరాని విషయాలకు, ఓటు బ్యాంకు రాజకీయాలకు, తాయిలాలకు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు గుమ్మరిస్తూ ఉంటాయి. కానీ మొత్తం కనుక ఈ కళను ప్రోత్సహించే వారికి, కళను కాపాడుకునే వారికి, ప్రదర్శించే వారికి ప్రభుత్వం సహాయం చేస్తే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. ఏమంటారు? బాలరాముని శిల్పాన్ని చెక్కినటువంటి అరుణ్ యోగిరాజ్ మీడియాతో మాట్లాడుతూ అక్కడ 3 విగ్రహాలను చెక్కడం జరిగింది 3 శిల్పుల చేత. అయితే అరుణ్ పేరు సెలెక్ట్ కాగానే, తాను సెలెక్ట్ చేసిన విగ్రహం సెలెక్ట్ కాగానే తాను మీడియాతో మాట్లాడుతూ ఒక మాట అద్భుతంగా అనిపించింది. ఈ ప్రపంచంలో నన్ను మించిన అదృష్టవంతుడు ఇంకొక్కడు లేడు. నేను, మా తల్లిదండ్రులు, మా పూర్వీకులు, మా జన్మ, అందరి జన్మ ధన్యమైంది. ఇంతకంటేగా నాకు కావాల్సింది ఇంకేం లేదు. నేను ప్రపంచంలోకెల్లా అదృష్టవంతుడిని, పుణ్యాత్ముడిని అని పేర్కొనడం జరిగింది. ఈ విషయాన్ని మనం గమనించాలి. బహుశా నా ఉద్దేశంలో ఏంటి, 7 నెలల పాటు విగ్రహాన్ని చెక్కి ఉన్నారు. ఇస్తే 10 లక్షలు, 12 లక్షలు, 14 లక్షలు ఇచ్చి ఉండవచ్చు. అది నార్మల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా సంపాదిస్తాడు. వైట్ కలర్ జాబ్, చెమటలు గార్చిన అవసరం లేదు. ఇది అరుణ్ యొక్క గొప్పతనం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక చిన్న విషయం, ఈ గొప్ప దేవాలయం గురించి చెప్పడము నా వల్ల అయితే కాదు. తప్పులేమన్నా ఉంటే నన్ను క్షమించగలరు. చిన్న ప్రయత్నం మాత్రమే చేశాను. జై హింద్.